తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో పోలీసులు దూకుడు పెంచారు. అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాపై ఈగిల్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. విజయవాడ, ముంబై జాతీయ రహదారిపై ప్రత్యేకంగా అమర్చిన రహస్య అరల్లో తరలిస్తున్న భారీ గంజాయి కంటైనర్ను పట్టుకుని ఏకంగా 1.18 కోట్ల రూపాయల విలువైన 237 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్స్ను అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ ఎలా పనిచేసింది, పోలీసులు ఎలా ఛేదించారు, ఈ స్టోరీలో చూద్దాం. పైకి చూస్తే సాధారణ కంటైనర్ లారీ, కానీ లోపల మాత్రం కోట్ల రూపాయల విలువైన గంజాయి. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్, తెలంగాణ టాస్క్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు విజయవాడ ముంబై హైవేపై వైఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో మాటు వేసి కంటైనర్ను అడ్డగించారు. తనిఖీలో లారీ క్యాబిన్ వెనుక ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరల్లో దాచిన 237 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ 1.18 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తేల్చారు. ఈ కేసులో పట్టుబడ్డ రాజేష్ కుమార్ బీహార్కు చెందిన లారీ డ్రైవర్. ముంబైలో పనిచేస్తున్న సమయంలో పూణేకు చెందిన గంజాయి పెడ్లర్లు సురేష్ కేదారి, ధరం షిండేలతో పరిచయం ఏర్పడింది. సొంతంగా లారీ కొనుగోలు చేయాలనే అవసరాన్ని ఆసరాగా తీసుకుని రాజేష్ కు 3 లక్షల రూపాయలిచ్చిన స్మగ్లర్లు ఒడిశా నుంచి గంజాయి రవాణా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో నిందితుడు అనిల్ రంగనాథ్ కూడా ఈ నెట్వర్క్ లో చేరాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక ఐషర్ లారీ కంటైనర్ ఒకటి దొరికింది. దానిలో ఇద్దరు సస్పెక్టెడ్ క్యాండిడేట్లు రాజేష్ కుమార్ మరియు అనిల్ రంగనాథ్ బిచారి అయిన వాళ్ళిద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే వాళ్ళు మొట్టమొదటి మాకేం సంబంధం లేదు, మాకేం తెలీదు అని చెప్పడం జరిగింది. తర్వాత థరో ఇంట్రాగేషన్ మీద వాళ్ళు దాదాపు 237 కిలోల గాంజాను ఆ లారీ కంటైనర్లో పెట్టుకొని తీసుకురావడం అనేది మనము గ్రహించాము. దాన్ని సెర్చ్ చేయడం వల్ల 237 కిలోల గాంజా దొరికింది. జూలై 7న స్మగ్లర్లు రాజేష్ కు డబ్బులిచ్చి విజయవాడ వెళ్లాలని సూచించారు. జూలై 11న విజయవాడ చేరుకున్న రాజేష్ అక్కడి నుంచి ఒడిశాలోని రాయగఢ జిల్లా గునుపూర్ గ్రామానికి వెళ్లాడు. 2 రోజుల తరువాత ఒడిశా సప్లయర్ పీతాంబర్ సబ్బర్ 10 గోనె సంచుల్లో దాచిన 237 కిలోల గంజాయిని అప్పగించాడు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని పూణేకు తరలిస్తూ ఉండగా తెలంగాణ పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. పోలీసులకు చిక్కిన తరువాత తాము విజయవాడ, విశాఖపట్నం వరకే వెళ్లామని నిందితులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయితే కాల్ డేటా రికార్డులు, మొబైల్ లొకేషన్, ఇతర సాంకేతిక ఆధారాలు విశ్లేషించిన పోలీసులు నిందితులు ఒడిశాలోని గునుపూర్కు వెళ్లినట్లుగా నిర్ధారించారు. సాక్ష్యాలతో నిలదీయడంతో క్యాబిన్లో దాచిన గంజాయి గుట్టును నిందితులు ఒప్పుకున్నారు. వీళ్ళు 7వ తారీఖున ఈ మన పవిత్ర కుమార్ సబర్ అని ఒడిశాలో గంజాయి సరఫరాదారు ఉంటాడు, అతనితో కాంటాక్ట్ అయ్యి ఫలానా వ్యక్తి ఫలానా నాడు మీ దగ్గరికి వస్తాడని చెప్పి లారీతో సహా కొన్ని పైప్స్ విజయవాడకు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుండి వీళ్ళు విశాఖపట్నం తర్వాత ఒడిశా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడి నుండి ఈ గాంజాను పవిత్ర కుమార్ సబర్ ఇవ్వగా వీళ్ళు తీసుకొని పూణేకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. కోడ్ భాషలు, రహస్య అరలు, ప్రత్యేకంగా మార్చిన వాహనాలు, ఇలా కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తిస్తున్నామని ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి నెట్వర్క్ ను ఛేదించి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు తమ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.